హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనము ఏడుపాయల టెంపుల్కి పోతున్నాము, కనకదుర్గమ్మ టెంపుల్కి. ఐదున్నర నుంచి స్టార్ట్ అయినాము. 2 hours 35 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. 101 kilometers ఐదున్నర నుంచి. నలుగురం అయితే పోతున్నాము, ఒకటి యాక్టివా మీద, ఒకటి నా బండి మీద. అయ్యప్పో మహేష్ బ్రో, అఖిల్ అన్న, ఇంకో బ్రో వెనకాల. వెళ్ళిపోవాలి ఇక మెల్లగా. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్, 2 weeks అవుతుంది తీయాక. మొన్న లాస్ట్ టైం అనంతగిరి హిల్స్ పోయినప్పుడే తీసినాము. ఇక మళ్ళీ తీయాలి. పోదామనుకుంటే టైం దొరకలేదు అసలు నాకు. ఇక చేయలేకపోతున్నా అసలుకి. నార్మల్ వీడియోస్ కూడా, షార్ట్స్ కూడా వేయలేకపోతున్నా. ఫస్ట్ టైం వాడికి పోవడం. ఇంకా వాటర్ ఉన్నాయో పోయినాయో కూడా తెలియదు. అలా మొత్తం అమ్మవారు అయితే గుడి అయితే మునిగిపోయి ఉంటుందంట. చూడాలి ఎట్లుంటుందో ట్రాఫిక్ తెలియదు. ఇంకా ఎక్కడ ఉంది ట్రాఫిక్? మస్తు ట్రాఫిక్ ఉంటుందిలే, కానీ పోదాం ఇక మెల్లగా వెళ్ళిపోదాం. అంతా బ్రేకింగ్ మొత్తం టైట్ చేసిన, బ్రేక్ మొత్తం టైట్ చేయించుకున్నా. వెనకాల నెంబర్ ప్లేట్ కూడా ఫిట్ చేసుకున్నా. మంచిగా బయటికి తీసిన నెంబర్ ప్లేటు. లేచింది 10కి లేచిన. 10కి లేచి దండ స్నానం చేసి రెడీ అయిపోయి ఫోన్ చేసిన అన్నకి. అసలు గేడికి పోయి ఇంట్రెస్ట్ కూడా లేదు, కానీ చెయ్యాలి ఇక. చాలా డేస్ అయింది, 2 weeks అయిపోయిందని చెప్పేసి ఇక వీడియో తీస్తున్నా. జ్వరం వచ్చినుండే ఎన్ని రోజులు, అందుకే ఇక చేయలే వీడియోస్. ఎల్బీనగర్ నుంచి వచ్చేసి అయితే 97 kilometers చూపిస్తుంది. సికింద్రాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు, ఇట్లా స్ట్రైట్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ స్ట్రైట్ ఒక రూట్లో వెళ్ళిపోదాం మనము. మళ్ళీ ఎందుకు అక్కడిక్కడ. సికింద్రాబాద్ కూడా ఇప్పుడు మస్తు ట్రాఫిక్ ఉండిపోతుంది. అదైతే స్ట్రైట్ అయితేనే బెటర్, ఇంకా చాలా బెటరు. ఇదంటే ఇక మనకు రోజు అలవాటయ్యే రూట్ ఇది. ఇక వెళ్ళిపోతాం మనం ఇక చక్కగా. రోజు పోయే రూట్లలో పోతే ఏం అంత అనిపించదు. కొత్త రూట్లలో పోతేనే మంచిగా ఉంటుంది ఇక గాయ్స్. రాబాయి మంచిగా ఇట్లా లాంగ్ వెళ్ళిపోదాం, ఎడికన్నా ఇట్లా రైడ్కి పోదామంటే ఎవరు రారు, పైసలు లేవు అంటారు. మనం పెట్టుకుంటేనేమో మళ్ళీ వస్తారు, అందరు వస్తారు. అట్లా ఉంటుంది అనమాట దోస్తులతోటి. ఒక్కడు చక్కగా ఉండడు. చూద్దాం నెక్స్ట్ అయితే మంచిగా ఇంకా మంచి వీడియోస్ తీద్దాము. మీరు ఇట్లనే సపోర్ట్ చేసి ఇంకా మంచిగా తీయొచ్చు. నాకు ఒక ధైర్యం వస్తుంది అనమాట, మంచిగా సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి. మామూలు లేదు ఎగ్జాస్టులు చూసాను మంచిగా ఉంటాయి, కానీ అదంతా వేస్ట్ చేయొద్దు అలాంటివి. పబ్లిక్కి ప్రాబ్లం అయిపోతుంది కదా. మళ్ళా అందుకే రూల్స్ పాటించి. ఇంకోటి, ఇది స్టిక్కర్ ఎందుకు వేసుకున్నా అంటే, ఈ స్టిక్కర్ ఏమంటారు, లోపల పెయింట్ గలీజ్గా అయిపోయింది అనమాట బ్లాక్ వేస్తే. అందుకే ఇక గలీజ్గా ఉంది, మొత్తం ఇట్లా లేచిపోయింది అని చెప్పేసి స్టిక్కర్ వేసుకున్నా తప్ప ఇంకా వేరే నాకు షోకి ఏం కాదు. స్టిక్కర్ అట్లా తీసేసా. ఇది జర పైసలు సెట్ కాగానే మొత్తం తీసేసి దీని ఒరిజినల్ పెయింట్ వేపిస్తా, మంచిగా ఉంచుకుంటా బండిని, అంతే. చూద్దాం. కొత్తపేట నుంచి వచ్చేసి 93 kilometers ఉంది. కొత్తపేట నుంచి 93 kilometers. ఆడికి పోయేసరికి మ్యాక్స్ ఒక 233 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అంతే అవుతుంది. 2 hours అంటే 2.5 hours అంటే మామూలా. ఈ జర్నీనే సరిపోతట్టుంది మాకైతే సగము. చూద్దాం, మెల్ల వెళ్ళిపోదాం. జర ఈ సిటీ దాటినామంటే కథం, స్ట్రేట్ వెళ్ళిపోతాం అనమాట. ఓ ఓ ఓ ఓ యో 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 ఇట్లానే ఇవే కెమెరాలు పెట్టుకున్నప్పుడల్లా నాకు ఇట్లాంటివి అయితే ప్రతి జరుగుతాయి, మళ్ళీ రోజు జరగవు. అదేందో నేనైతే డైరెక్ట్ వేరే అయిపోయింది. కొంచెం అయితే బస్సు వెనకకి వెళ్ళొచ్చు గుర్తుండే. ఇట్లా ఇప్పుడు ఎట్లా ఆపిరు అట్లనే ఆపి నేను సడన్గా బ్రేక్ వేసేసిన, అయిపోయింది అనమాట. అట్లా మనం ఎంత నిమ్మలంగా పోయినా ముందర వాళ్ళు కరెక్ట్ పోవాలి. నెంబర్ ప్లేట్ పాంప్లెట్లు పెట్టుకోండు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఏందిగా ఈ పరిస్థితి వాళ్ళది బాబు. ఆవులు ఉండదు ఇక. రోడ్ అయితే మామూలు లేదు గాయస్, వేరే ఉంది అసలు అయితే ఈ రోడ్డు. ఓ మామా హనుమాన్, జర అడ్డం రాగ హనుమాన్. బాగుంది, సింగిల్ వే రోడ్డు, మొత్తం మంచిగా ఉంది గాయస్. రోడ్ అయితే చెట్లు చల్లగా మంచిగా ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నం ఎండ కొడుతుంది కానీ ఫుల్ ప్రశాంతంగా ఉంది. అబ్బా 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 మస్తు చల్ల. పక్కన మొత్తం అన్ని కోతులు ఉన్నాయి గాయస్, అన్ని కోతులే. మంచిగా ఉంది, చాలా కోతులు ఉన్నాయి గాయస్ ఇక్కడ మొత్తము. అసలు టర్నింగ్స్ కూడా బాగున్నాయి, మంచిగా రైడింగ్ అయితే మంచిగా వేయచ్చు.
అంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంది. ఇక్కడ బోట్స్ కూడా పెట్టారు, పులిలు ఉన్నట్టు సింహాలు ఉన్నట్టు. రోడ్ అయితే చాలా బాగుంది ఐసీగో. ఇక ఇట్లా ఇది కదా మనకి థ్రిల్, ఇట్లాంటివి ఉండాలి. ఇట్లాంటివి ఉంటే మనకి చాలా మంచిగా వైబ్ చేస్తాం, ఇంకా ఎక్కువ వైబ్ చేస్తాం. ఇట్లాంటి టర్నింగ్లు ఉండాలి, కానీ జాగ్రత్తగా చూసుకొని బండి ఇట్లా నడపాలి. ఇట్లా నడిపితే మంచిగా ఉంటుంది. ఇట్లా ఉండాలి రూట్ అయితే జబర్దస్త్ ఉంది. బాగుంది, మంచిగా ఉంది, మొత్తం ఫారెస్ట్. కానీ నైట్ వస్తే మాత్రం చూసుకొని రావాలి గాయస్. మంచిగా ఉంది వెదర్ అయితే, మామూలుగా లేదు. కోతులు అయితే మనకి వెల్కమ్ చెప్తున్నాయి, మొత్తం కోతులు రోడ్డు పక్కన కూర్చొని మామూలుగా ఎత్తలేవు. ఓ మై గాడ్, నైట్ వస్తే గాయస్ మంచిగా వచ్చేసారు. మెల్లగా రావాలి, స్పీడ్ రావద్దు. ఈ రోడ్డు డేంజర్ ఉంది, మెల్లగా రావాలి. మొత్తం టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక శ్రీశైలంలో ఎట్లుంటాయి అట్లా ఉన్నాయి గాయస్. ఇక మొత్తం టర్నింగ్స్ అయితే మొత్తం టర్నింగ్స్ ఈ ఘాట్ రోడ్లో ఇక మొత్తం ఎట్లుంటుందో అట్లనే ఉంది. కానీ రోడ్ అయితే బాగుంది గాయస్, మస్తు నచ్చింది నాకైతే. ఇది పెద్ద టర్నింగ్ ఉంది ఒకటి, నాకు భయం అవుతుంది మెల్లగా పోవాలి ఈ రూట్లలో. రోడ్ మ్యాప్ కంపల్సరీగా యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి ఏడ టర్నింగ్ ఉంది ఏంది అనేది చెప్పేసి ఎమ్మటే మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. అందుకే రూట్ మ్యాప్స్ ఇలాంటి జంగల్ ఏరియాలకు వస్తే పక్కా రూట్ మ్యాప్స్ యూజ్ చేయాలి. ఇంకొచ్చేసి 60 కిలోమీటర్స్ గాయస్, అంతే 63 కిలోమీటర్స్ అంతే, 43 మినిట్స్ అంటే దగ్గరకు వచ్చేసినాం అనమాట ఆల్మోస్ట్ మనము. అందుకే వెదర్ ఇట్లా ఉంది, మొత్తము మామూలుగా లేదు గాయస్. రూట్ అయితే సూపర్ 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 సూపర్. అబ్బా చనిపోయింది కోతి, ఎవరో గుద్దేసినట్టు. అందుకే చూసుకొని రావాలి. చలో వచ్చేసినాం గాయస్, ఇంకా 2 కిలోమీటర్స్ లోపట్టుకోవాలి. ఇంకా 1.5 కిలోమీటర్ చూపిస్తుంది గాయస్. మామూలుగా లేవు, వాటర్ అయితే ఫ్లోటింగ్ ఎంత గనం వస్తున్నాయి అంటే అబ్బా వేరే ఉంది గాయస్ ఇక్కడ. చలో గాయస్ రైట్, బండి పార్కింగ్ చేసిన తర్వాత లోపల గుళ్ళు ఎట్లుందో చూపిస్తాం మీకైతే, ఓకేనా? రైట్ గాయస్, బాయ్ బాయ్. లోపలికైతే పోతున్నాము, ఎంట్రింగ్స్ ఏం టికెట్ చూపిస్తాం మొత్తం. లోపలికి అయినాక చూపిస్తాం. గాయస్ అందరినీ ఎట్లా ఉంటావు చూడండి, అవి చూపిస్తాం మీకు ఎట్లా పోతున్నాయి వాటర్. అది వచ్చేసి మెయిన్ గుడి గాయస్. అది బండి వేసి ఇక్కడ ఇలా పెట్టేసినారు. వాటర్ మొత్తం కూలిపోయింది రోడ్డు, ఇదంతా ఆరంభిపోయింది. అదే ఇక మనకి న్యూస్లలో మొత్తం వచ్చేది ఇదే గాయస్, మొత్తం వచ్చేది ఇదే. చూద్దాం ఇక ఇంకా కొంచెం చూపిస్తా, ఓకేనా? బాయ్ గాయస్. ఇప్పుడు చెప్పు ఏం తీసుకుంటావు? బొమ్మలు అనుకున్నా, మా అమ్మ చీపురు కట్ట కొడతాం. కొనుక్కోమా ఏం బొమ్మలు ఏమన్నా కొనుక్కుంటావా? చూడు బ్యాట్ అనుకుంటావు, ఏమనుకుంటావు? మా పిల్ల కోసం రింగ్ అనుకుంటా. మీ పిల్ల కోసం రింగా? ఎవరు బాయ్ చెప్పే, మన కొనుక్కుంటావా? బొమ్మలు అనుకున్నా. ఏం బొమ్మలు కొనుక్కుంటావు? కార్లు కొనుక్కుంటావా? అది కొనుక్కుంటావా? మంచిగా చెప్తున్నా, పీక పట్టుకుని ఊరుకునే ఊరుకుడు మళ్ళీ దొరకొద్దండి. బొమ్మలు కొనుక్కుంటావా? బొమ్మలు అనుకున్నా. అమ్మా ఫ్రెండ్ గట్ట ఇరిగి తీసిండు మళ్ళా. చూడు 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 హైలైట్. ఇది వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్. మా ఇంట్లో చూస్తారు వీడియో ఇది, రైటా? ఫ్రెండ్ గంట 50 రూపాయలు లేదు యాక్టింగ్.